మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి గ్రామానికి చెందిన భరతమాత ఒడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని ఈ నెల 13వ తేదీ నాడు మాజీ మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీర జవాన్ కుటుంబానికి అండగా ఉండి పరామర్శించేందుకు విచ్చేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన సంఘటన యావత్ భారతదేశం చూసింది. దాని ప్రతీకారంగా భారతదేశం కూడా మిషన్ సింధూరాన్ని లాంచ్ చేసింది. మిషన్ సింధూరాలో భాగంగా పెనుకొండ కాన్స్టిట్యున్సీ గోరెంట్ల మండలం కలితాండకు చెందిన మురళీ నాయక్ కూడా ఆయన కూడా తన వంతు దేశ ప్రేమ చాటుతూ వీర మరణాన్ని పొందినాడు ఈ యుద్ధంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది. వాళ్ళ తల్లి బిడ్డని తన కొడుకుని చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి అదేవిధంగా భీమ్ వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీ నాయక్ ఎప్పుడు కూడా చెప్పేవాడంట చిన్నపిల్లడి నుంచి కూడా ఆర్మీకి పోవాలా, ఆర్మీకి చేరాలా అని. ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోవాలనే ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ తల్లిదండ్రులని ఈరోజు గుర్తు చేసుకున్నారు. అటువంటి వీర మాతని కలవాలి, అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి. ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించడానికి మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం మే 13వ తేదీ పెనుకొండ కాన్స్టిట్యున్సీ గోరెంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరుకున్నా కూడా నేషన్ కమ్స్ ఫస్ట్. ఈ ఒక తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం. అటువంటి దాంట్లో మేము ఎంత దూరంగా ఉన్నా కూడా బార్డర్ కు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయి ఆ కుటుంబానికి నిలబడాలి. ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనమందరూ కూడా ప్రార్థించాలి. అదేవిధంగా మురళీ నాయక్ ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన మురళీ నాయక్ ఆత్మ కూడా శాంతించాలి అని ఈరోజు మేమందరూ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే మే 13వ తేదీ మంగళవారం గోరెంట్ల మండలం కలితాండలో ఉంటుంది అని అధికారికంగా దృఢపడిస్తున్నారు.